హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్యాప్సికమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని బాగా కడిగేసి లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1 స్పూన్ సాజీరాను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో క్యాప్సికమ్కి ఒక 8 ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు స్పైసీనెస్ తగ్గట్టు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం 5 మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ చూడండి మంచి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని సాజీరాని ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతను పల్లీలను యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందే పల్లీలను యాడ్ చేయకూడదు. ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే పల్లీలను యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ వరకు క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడిని వేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పైసీనెస్ తగ్గట్టు ఈ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా త్వరగా మనము ఈ క్యాప్సికమ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.